ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన కవితకు రిమాండ్ విధించింది కోర్టు. ఈ నెల 23 వరకు కవితకు రిమాండ్ విధించింది రావస్ అవెన్యూ కోర్టు. ఢిల్లీ లిక్కర్ కేసులో నిన్న సాయంత్రం కవితని అరెస్ట్ చేశారు. అయితే ఈ నేపథ్యంలోనే ఆమెను ఢిల్లీకి తరలించారు ఈడీ అధికారులు. రిమాండ్ కూడా విధించింది కోర్టు. ఈ నెల 23 వరకు కవితకు రిమాండ్ విధిస్తున్నట్లు కూడా రావస్ అవెన్యూ కోర్టు స్పష్టం చేసింది. The illegal arrest. We are going to fight it out in the court. साइड आ गए मीडिया क्लियर है ना वहाँ चल रही मैम you want to say something मैम you want to comment on anything मैम you want to say something मैम you want to comment on anything We are going to fight it out. Ma'am, would you like to say something? The illegal arrest. We are going to fight it out in the court. साइड आ गए मीडिया क्लियर है ना वहाँ चल रही मैम you want to say something मैम you want to comment on anything मीडिया क्लियर है ना वहाँ चल रही ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన కవితకు రిమాండ్ విధించింది కోర్టు. ఈ నెల 23 వరకు కవితకు రిమాండ్ విధిస్తున్నట్లు కూడా రావస్ అవెన్యూ కోర్టు స్పష్టం చేసింది. అలాగే వారం రోజుల పాటు ఈడీ కస్టడీకి కూడా అనుమతించింది కోర్టు. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు సిద్ధంగా ఉన్నారు. మధు, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి 7 రోజుల పాటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు కవితను విచారించబోతున్నారు. చాలా కీలకమైనటువంటి ఆదేశాలుగా మనం చూడవలసింది. ఎందుకు అంటే రావస్ అవెన్యూ కోర్టులో కవితను ప్రవేశపెట్టినప్పుడు నార్మల్ గానే ఏదైనా ఒక కేసుకు సంబంధించి అరెస్ట్ అయిన తర్వాత కోర్టు ధర్మాసనం వచ్చేసి రిమాండ్ విధిస్తుంది. సో ఇందులో భాగంగానే కవితను కూడా చూసుకుంటే మాత్రము ఎప్పుడైతే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు కోర్టు ముందు ప్రవేశపెట్టినప్పుడు రిమాండ్ విధించిన తర్వాత ఈడీ అధికారులు మరొక పిటిషన్ అయితే దాఖలు చేశారు. మనం కూడా చూడవచ్చు స్క్రీన్ మీద వాళ్ళు దాఖలు చేసినటువంటి పిటిషన్ ఏదైతే ఉందో చాలా స్పష్టంగా ఈ కేసుకు సంబంధించి లిక్కర్ స్కామ్స్ కు సంబంధించి ఫర్దర్ గా ముందుకు వెళ్లాలంటే గతంలో అరెస్ట్ అయినటువంటి వాళ్ళు కొంతమంది అప్రూవర్ గా మారిపోయినటువంటి వాళ్ళందరూ ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగానే టోటల్ గా వాళ్ళకి ఇచ్చినటువంటి సమాచారం ఆధారంగానే కవిత ప్రమేయం ఏ స్థాయిలో ఉంది, లిక్కర్ స్కామ్ కు సంబంధించి జరిగినటువంటి స్కామ్ ఏదైతే ఉందో ఈ కుంభకోణంలో కవిత పాత్రకి సంబంధించి పూర్తి స్థాయి ఆధారాలు దొరికాయి కాబట్టి అందుకోసమే అరెస్ట్ చేశామని అయితే కోర్టుకు ఈడీ అధికారులు అయితే తెలిపారు. అయితే ఇక పైన నెక్స్ట్ ఫర్దర్ గా ఎటువంటి దర్యాప్తు జరగాలంటే కవితని 10 రోజుల పాటు విచారించాలి, ఆ 10 రోజులు మా కస్టడీకి ఇవ్వాలంటూ కూడా ఈడీ అధికారులు రావస్ అవెన్యూ కోర్టులో
తమ పిటిషన్ దాఖలు చేశారు. దాన్ని పరిశీలించినటువంటి ధర్మాసనం 7 days అంటే 7 రోజుల పాటు మీరు విచారించవచ్చు అని చెప్పిన క్రమంలోనే ఇంకా కవితను రేపటి నుంచి కానీ కమింగ్ మండే నుంచి అయినా సరే ఈడీ అధికారులు విచారించబోతున్నారు. ఇది ఇప్పుడు జరగబోతున్నటువంటి, ఎందుకంటే ప్రధానంగా కవితను ఫస్ట్ అరెస్ట్ చేసిన తర్వాత ఆమె మీద ఉన్నటువంటి అభియోగాలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ధర్మాసనం ముందు ఉంచారు. ఇంకా ఆమె చేసినటువంటి నేరం ఏదైతే ఉందో ఆ నేరాన్ని ఆమె చేతను ఒప్పించే విధంగా ఆమె ఏ విధంగా చేసింది అనే దానికి సంబంధించినటువంటి ఎవిడెన్స్లన్నీ కూడా అంటే ఒక ఆఫీసర్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సంబంధించినటువంటి అధికారి దాని ఎదురుగానే ఆ అధికారి ఎదురుగానే కవితతో పాటు అడ్వకేట్ ఎవరైనా ఒకవేళ అనుమతిస్తే అడ్వకేట్ అనుమతిస్తారు. సో ఇప్పుడు ఆ విచారణలో భాగంగానే కవిత ఏం చెప్పబోతున్నారు, ఎందుకంటే ఇప్పటికీ ఇన్కమ్ స్కామ్ కు సంబంధించి కేజ్రీవాల్ కూడా కోర్టుకు హాజరయ్యారు. ఆయనకి ఈరోజు మార్నింగ్ బెయిల్ కూడా మంజూరు అయింది. సో ఈ నేపథ్యంలో ఈ టీమ్ ఆఫ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో ఈ మొత్తం ఇన్కమ్ స్కామ్ కు సంబంధించి ఇన్వాల్వ్మెంట్ ఉన్నటువంటి పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కొంతమంది అరెస్ట్ అయ్యారు. కేజ్రీవాల్ కు సంబంధించి ఆల్మోస్ట్ ఆయన కూడా ఈ మొత్తం కేసులో బెయిల్ అయితే మంజూరైంది కాబట్టి ఒకవేళ బెయిల్ మంజూరు కాకుండా ఉంటే ఆయన కూడా తలనొప్పి తప్పేదే కాదు. డెఫినెట్గా ఆయన కూడా ఈరోజు బెయిల్ మంజూరైంది కాబట్టి ఇక నెక్స్ట్ కవిత ప్రమేయం అసలు ఏంటి, ఎంతవరకు కవిత ప్రమేయం లిక్కర్ స్కామ్లో ఉంది అనేది తేలాలంటే ఈ 7 రోజుల పాటు జరగబోతున్నటువంటి విచారణ ఏదైతుందో ఆ విచారణకి చాలా కీలకం. ఆమెను విచారించిన తర్వాత ఒకవేళ కవిత ఈడీ అధికారులు విచారించే క్రమంలోనే ఆమె ఏమాత్రం కూడా మౌనంగా ఉంటే అంటే వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నలకు ఏమాత్రం సమాధానం చెప్పకుండా మౌనంగా ఉంటే మాత్రం మరికొన్ని రోజుల పాటు విచారణకు మాకు సహకరించలేదు కాబట్టి ఇంకొక వారం రోజుల పాటు అంటే ఆల్రెడీ 7 days మేము విచారించాము. ఆ 7 daysలో కవిత ఏమాత్రం కూడా మౌనంగానే ఉన్నారు. మేము అడిగినటువంటి ఏ ప్రశ్నకు కూడా సమాధానం చెప్పలేదు అని కోర్టుకు ఈడీ అధికారులు తీసుకొని వెళితే మరికొన్ని రోజుల పాటు మరొక 4 రోజులు కానీ మరొక 3 రోజుల పాటు కానీ ఇచ్చే అవకాశం ఉంది. కానీ ఒకవేళ కవిత మొత్తం స్కామ్కు సంబంధించి జరుగుతున్నటువంటి పరిణామాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద ఆల్రెడీ సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి ఆ పిటిషన్ ఇంకా విచారణ కూడా రావాల్సి ఉంది. వన్స్ సుప్రీంకోర్టు ఒకవేళ ఈమె కస్టడీ పిటిషన్ ఏదైతుందో దాన్ని అలానే కొనసాగిస్తూనే బెయిల్ మంజూరు చేస్తే మాత్రము ఆమె జైలుకు వెళ్లకుండా బయటనే ఉంటారు. ఢిల్లీలో ఉన్నప్పటికీ ఈడీ అధికారుల దగ్గరికి పలానా టైం నుంచి పలానా టైం వరకు కూడా వెళ్ళొచ్చు, ఆ టైం వరకు కూడా హాజరు కావాలి అనే ఆదేశాలు ఇచ్చే అవకాశం ఉంది. కానీ ఏం జరగబోతుంది, సుప్రీంకోర్టు ఎటువంటి ఆదేశాలు ఇవ్వబోతుంది? ఢిల్లీ లిక్కర్ స్కామ్కు సంబంధించి అరెస్ట్ అయినటువంటి కవిత తను అరెస్ట్ అవ్వడానికంటే ముందే ఈడీ అధికారులు తన విషయంలో చేస్తున్నటువంటి పరిణామాలు ఏవైతే ఉన్నాయో ఆ విచారణ ప్రక్రియ అంతటిని కూడా సవాల్ చేస్తూ సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళారు. సుప్రీంకోర్టులో ఒక మహిళ విషయంలో ఈడీ అధికారులు పాటించాల్సినటువంటి నియమ నిబంధనలు ఏవైతే ఉన్నాయో వాటిని పాటించకుండా అరెస్టు చేయాలని చూస్తున్నారు. విచారణ దర్యాప్తునంతటిని కూడా తన మీద ప్రెజర్ పెట్టేలాగా చూస్తున్నారని గతంలోనే ఆమె సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ నిన్న ఒక తీర్పు వస్తుందేమో, తీర్పు వచ్చిన తర్వాత కవితకు అనుకూలంగానే ఏదైనా ఆదేశాలు వస్తాయనుకున్నారు. కానీ తీర్పు వాయిదా పడిన నేపథ్యంలోనే వెంటనే ఈడీ అధికారులు కూడా రంగంలోకి దిగారు. బంజారా హిల్స్లో ఉన్నటువంటి ఆమె నివాసానికి మధ్యాహ్న సమయంలో వచ్చారు. అరెస్ట్ సాయంత్రం 5:25 అరెస్ట్ చేసి ఢిల్లీ కూడా తీసుకెళ్లిపోయారు. ఇలా చూసుకుంటే రిమాండ్ కూడా విధించారు. మరి నెక్స్ట్ సుప్రీంకోర్టు ఒక్కటే ఇక కేవలం రౌస్ అవెన్యూ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసినప్పటికీ కూడా ఆల్రెడీ కస్టడీకి ఇచ్చేశారు కాబట్టి ఇంకా సుప్రీంకోర్టులో మాత్రమే ఒక పిటిషన్ దాఖలు చేయబోతున్నారు. ఆల్రెడీ ఇప్పటికే సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ ఉన్నప్పటికీ ఇప్పుడు ఈడీ అధికారులు అరెస్ట్ చేసిన తర్వాత మరొక పిటిషన్ దాఖలు చేసి ఇక పైన తనను అరెస్ట్ చేయకుండా అంటే ఆల్రెడీ ఒకసారి అరెస్ట్ చేసి ఈ మొత్తం వ్యవహారం సంబంధించి తీసుకెళ్ళిపోయి అక్కడ కోర్టులో ప్రవేశపెట్టారు కాబట్టి ఇక పైన ఎటువంటి చర్యలు తీసుకోకుండా అంటే జైలుకు పంపించడం కానీ లేకపోతే ఇక పైన ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి ఏదైనా విచారణ ఉంటే చేయాల్సినటువంటి పద్ధతి ఏదైతే ఉంటుందో అంటే ఒక మహిళ విషయంలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏవైతే ఉంటాయో వాటిని పాటించే విధంగా సుప్రీంకోర్టు ఏదైనా ఆదేశాలు ఇవ్వబోతుందా? ఇవన్నీ కూడా చాలా క్వశ్చన్స్ అని చెప్పవచ్చు. ఎందుకంటే సుప్రీంకోర్టులో పిటిషన్ ఉంది, దాని మీదనే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా ఒక హోప్ అయితే పెట్టుకొని ఉన్నారు. కవితకు డెఫినెట్గా బెయిల్ అయినా మంజూరు అవ్వాలి, లేకపోతే షరతులతో కూడుకున్నటువంటి కొన్ని కండిషన్లు ఏదైనా పెట్టేసి ఆమెకు బెయిల్ మంజూరు చేయవచ్చు. ఒకవేళ బెయిల్ మంజూరు అయితే మాత్రం ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా కవిత ఈడీ అధికారులు ఎదుట హాజరయ్యి వాళ్ళు అడిగేటటువంటి ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానం చెప్పే అవకాశం ఉంది. ఒకవేళ కవిత దాఖలు చేసినటువంటి పిటిషన్ కొట్టివేస్తే మాత్రం సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇక రౌస్ అవెన్యూ కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలు ఏవైతే ఉన్నాయో ఆదేశాల ప్రకారమే ఆమె జైలుకు వెళ్ళడం, తిహార్ జైల్లోనే ఆమె 14 రోజుల పాటు ఉండడం, ఆ తర్వాత మళ్ళీ కంటిన్యూ అయితే మాత్రము ఈడీ అధికారులు బెయిల్ మంజూరు కాకపోతే మళ్ళీ 15 రోజుల తర్వాత మళ్ళీ కొన్ని రోజుల పాటు ఏదైతే ఇప్పుడు రిమాండ్ విధించారో ఆ రిమాండ్ పొడిగించే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్. థ్యాంక్ యూ మధు. They're going to find it out.
Ma'am, would you like to say something? It's an illegal arrest. We are going to fight it out in the court. साइड साइड आ गए हाँ मीडिया क्लियर है ना हमारे सामने मैम यू वांट टू से समथिंग मैम यू वांट टू कमेंट ऑन एनीथिंग मीडिया क्लियर है ना हमारे सामने मैम यू वांट टू से समथिंग मैम यू वांट टू कमेंट ऑन Ma'am, would you like to say something? It's an illegal arrest. We are going to fight it out in the court. साइड साइड आ गए हाँ मीडिया क्लियर है ना हमारे सामने मैम यू वांट टू से समथिंग मैम यू वांट टू कमेंट ऑन एनीथिंग मैम यू वांट टू से समथिंग मैम यू वांट टू कमेंट ऑन Ma'am, would you like to say something? It's an illegal arrest. We are going to fight it out in the court. साइड साइड आ गए हाँ मीडिया क्लियर है ना हमारे सामने मैम यू वांट टू से समथिंग मैम यू वांट टू कमेंट ऑन एनीथिंग मीडिया क्लियर है ना हमारे सामने मैम यू वांट टू से समथिंग मैम यू वांट टू कमेंट ऑन Ma'am, would you like to say something? It's an illegal arrest. We are going to fight it out in the court. साइड साइड आ गए हाँ मीडिया क्लियर है ना हमारे सामने मैम यू वांट टू से समथिंग